ఓం నమో భగవతే శ్రీరమణాయ. అరవిందాశ్రమం నుండి వచ్చిన ఒక ఆమె భగవాన్తో, నేను ధ్యానించేటప్పుడు అనేక రకాల ఆలోచనలు రేగి కలత పెడుతున్నాయి. ఏకాగ్రత కోసం నేనెంతగా ప్రయత్నిస్తే అవి అంతగా పైకి లేస్తున్నాయి. నేనేం చేయాలి అన్నది. భగవాన్, అవును, అలాగే ఉంటుంది. లోపల ఉన్నవన్నీ వెలుపలికి రావడానికి ప్రయత్నిస్తాయి. మనస్సును ఆత్మలో స్థిరపరచడానికి అది ప్రతిసారి పక్కదారికి వెళ్ళినప్పుడల్లా వెనక్కు మళ్లించడం తప్ప వేరే దారి లేదు. మనస్సు చంచలమై ఎప్పుడెప్పుడు విషయాల వైపు పరిగెడుతుందో అప్పుడప్పుడు దాన్ని వెనక్కు తిప్పి ఆత్మయందు స్థిరపరచవలెను అన్న భగవద్గీత శ్లోకాన్ని భగవాన్ ఉదహరించారు. శివమోహన్ లాల్. భగవాన్ సన్నిధిలో నేను ధ్యానించేటప్పుడు నా తలపును ఆత్మయందు సులభంగా నిలిపి ఉంచగలను. కానీ నేనుంటున్న చోట అలా చేయటానికి ఎంతో సమయం తీసుకోవడమే కాక చాలా శ్రమ కూడా కలుగుతోంది. భగవాన్ సర్వవ్యాప్తి అని, నా అంతర్యామి అని విశ్వసిస్తున్న నాకు కూడా ఇలా ఎందుకు జరగాలి? అప్పుడు నేను అందుకొని, అది అలా ఉండడం సహజమే కదా. భగవంతుడు సర్వవ్యాపి అయినప్పటికీ కొన్ని స్థలాలలోనూ వస్తువులలోనూ, అనగా దేవాలయాలు, విగ్రహాలు, అవతారములు మొదలగు వాటి యందు అధికంగా వ్యక్తమవుతూ ఉంటాడని చెప్పబడింది కదా అన్నాను. భగవాన్ అన్నారు, ఇక్కడనున్న మురుగునారును అడగండి. వారు తమకు రమణాశ్రమం ఇక్కడ మాత్రమే కాదు, అంతటా నిండి ఉన్నది అని ఒక పాట పాడినారు. అప్పుడు మురుగునారు రమణ దేవమాలై నుండి ఒక పద్యాన్ని చదివారు. ఆయన దయవల్ల రమణాశ్రమంలో వలనే ప్రతి చోట నా మనస్సు శాంతంగా నిశ్చలంగా ఉంటున్నది. అందుచే నేను ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నాకది దేవతలు సైతం రావాలని కోరుకునే రమణాశ్రమమే. మరో మాటలో రమణాశ్రమమే సర్వవ్యాపకమైన చిదాకాశం. దానిని పొందాలంటే మనస్సును నశింపచేయాలి. భగవాన్ దానిని కొనసాగిస్తూ, కాల దేశములకు నిజమైన ఉనికి లేదు. దీని సత్యమును రేడియో కూడా సూచిస్తుంది. హైదరాబాద్ మనకిక్కడే ఉంటుంది. అక్కడ పాడుతున్నప్పుడే, అంటే అదే సమయంలోనే దాన్ని మనం ఇక్కడ వింటున్నాం. మరి కాలదేశములు ఎక్కడా అన్నారు. డాక్టర్ శ్రీనివాసరావు గారు భగవాన్ను తుంగామల్ తుంగవదు, నిద్ర కాని నిద్రకు అర్థమేమిటని అడిగారు. భగవాను, అది జ్ఞానిస్థితి. నిద్రలో మన జ్ఞానేంద్రియాలు పనిచేయవు. మన అహంకారం అణిగి ఉంటుంది. జ్ఞానిలో అహంకారం నశించింది. జ్ఞాని తాను కర్తనని భావించి స్వతహాగా ఎప్పుడూ ఇంద్రియ కార్యాలు చేపట్టడు. కాబట్టి జ్ఞాని నిద్రిస్తున్నట్టే. అదే సమయంలో తాను నిద్రించువాని వలె స్పృహ లేకుండా ఉండడు. ఆత్మయందు పూర్తి మెలకువతో ఉంటాడు. కాబట్టి అతని స్థితిని నిద్ర అనడానికి లేదు. దీనిని నిద్ర కాని నిద్ర అనో, మెలకువలో నిద్ర అనో, లేక మరేదైనా అనండి. అది ఆత్మ యొక్క తురీయ అవస్థ. ఈ తెర మీదనే జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలు మూడు తరలిపోతుంటాయి. కానీ తెర ఏ విధంగానూ మార్పు చెందదు. ఏది ఉన్నదో దానిని పట్టుకోకుండా లేని దానికోసం వెతుకుతున్నాం. వర్తమానంలోని సత్యాన్ని గుర్తించకుండా గతాన్ని గురించి, భవిష్యత్తుని గురించి ఆరాటం చెందుతాము. అది ఆది అంతములు మనకు తెలియవు. మధ్యనున్నదే మనకు తెలుసు. దాని యొక్క తత్వాన్ని తెలుసుకుంటే ఆది అంతములు తెలియబడతాయి అంటూ భగవాన్ భగవద్గీతలోని ఈ శ్లోకాన్ని ఉదహరించారు. సర్వ ప్రాణుల హృదయములందు నేనున్నాను. వాటి ఆది మధ్యాంతాలు నేను. అంతేగాక భగవాన్ మౌనం మాత్రమే సత్యం అంటూ తాయుమాన్వార్ రాసిన పద్యాన్ని చెప్పారు. వివిధంగా కనిపించే అన్ని మతాలను పరికించి చూస్తే వాటిలో ఏ విధమైన వ్యతిరేకత కనిపించదు. అవన్నీ భగవంతుని లీలలే. సముద్రంలో నదులన్నీ లీనమైనట్టు మతాలన్నీ మౌనంలో లీనమవుతాయి. ఈ సందర్భంగానే భగవాన్ ఇలా అన్నారు. మనస్సు యొక్క బ్రహ్మాకార వృత్తిని గూర్చి మాట్లాడటం సముద్రంలో లీనమైన నదిని